హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిణి సహస్రా క్రియేషన్స్. మీరు చూస్తున్నది ఎకోవాక్ డీబాట్ N10 రోబోట్ మోడల్ అండి. ఇది 2-in-1 క్లీనింగ్ అండ్ మాపింగ్. ఒకేసారి ఇల్లు క్లీన్ చేసేసి మాపింగ్ కూడా చేసేస్తుంది. మేము ఇది ఎక్కడ కొన్నాము, దీని ప్రైజు, దీని ఇన్స్టాలేషను అవన్నీ మీకు పార్ట్ 1 వీడియోలో ఉన్నాయి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీని గురించి పూర్తి వివరాలన్నీ ఆ వీడియోలో తెలియజేయడం జరిగింది. ఇది పార్ట్ 2 వీడియో అండి. ఈ వీడియోలో ఈ ఎకోవాక్ డీబాట్ N10 మోడలు ఎలా వర్క్ అవుతుంది, ఎలా క్లీన్ చేస్తుంది, దీని మెయింటెనెన్సు, మరిన్ని వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఇది AI టెక్నాలజీతో వర్క్ అయ్యే స్మార్ట్ రోబోట్ అండి. క్లీనింగు చాలా చక్కగా చేస్తుందండి. ఇంట్లో డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా చాలా క్లీన్గా ఉంటుందండి ఇల్లు మనకి ఇది క్లీన్ చేసినాక అద్దంలా మెరిసిపోతుందండి. అంత బాగా క్లీన్ చేస్తుంది. దీన్ని ఆపరేట్ చేయడం చాలా ఈజీ అండి. ఈ రోబోట్ని మనము మొబైల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చండి. ఈ క్లీనింగు, మాపింగ్ ఇవన్నీ కూడా మనం మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు. మనము చేయవలసిందల్లా ఏంది అంటే ఈ రోబోట్ని మనము వైఫైకి కనెక్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనము మొబైల్లో ప్లే స్టోర్ నుంచి ఎకోవాక్స్ హోమ్ అనేది ఈ కంపెనీ వాళ్ళ యాప్ అండి, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోబోట్ని మనము ఇంటర్నెట్కి కనెక్ట్ చేయడం వల్ల మనం ఇంట్లో నుంచే కాకుండా బయట నుంచి ఎక్కడ నుంచి ఏ ఊర్లో ఉన్నా కానీ మనం దీన్ని ఆపరేట్ చేసుకొని మన ఇల్లుని చాలా నీట్గా పెట్టుకోవచ్చండి. ఈ రోబోటు మనము ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు మనం ఇది పవర్ బటన్ ఆన్ చేసినప్పుడు క్లీనింగ్ కోసం ఇది ఒక మ్యాప్ని క్రియేట్ చేసుకుంటుందండి ఫస్ట్ టైము. ఆ తర్వాత ఏంటంటే ఆ మ్యాప్ని ఫాలో అయిపోయి దాని ప్రకారం ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటుంది. ఇది ఫస్ట్ క్లీన్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే రోజు కూడా అండి ఫస్ట్ అవుట్లైన్ వేసుకుంటుంది రూమ్లో. అంటే చుట్టూ ఒక రూమ్లో క్లీన్ చేయాలి అంటే ఆ రూమ్ చుట్టూ 4 పక్కల ఫస్ట్ బార్డర్ లాగా క్రియేట్ చేసేసుకొని ఆ తర్వాత లోపల క్లీనింగ్ చేసుకుంటుంది. ఈ క్లీనింగ్ మోడ్స్ కూడా 3 టైప్స్లో ఉంటాయండి. నార్మలు, హై, వెరీ హై, ఇట్లా 3 ఉంటాయన్నమాట ఆప్షన్స్. ఇవి ఏంది అంటే మనకి డస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మనము హై మోడ్లో ఆపరేట్ చేసుకోవాలి. సక్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది హై మోడ్లో. నార్మల్లో ఏందనుకోండి మనం డైలీ యూస్ చేసేదానికైతే నార్మల్ మోడ్ చాలన్నమాట. ఎప్పుడైనా డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనము సక్షన్ పవర్ పెంచుకొని అంటే దాని స్పీడ్ పెంచుకొని చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఇల్లంతా కూడా 2 టైమ్స్ కావాలి అంటే 2x అని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎవ్రీ రూము 2 టైమ్స్ క్లీన్ చేస్తుంది. మనకి ఫ్లోర్ అంతా నీట్గా ఉండాలి అంటే మనం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఇంట్లో చేసుకోవాల్సి ఉంటుందండి. మంచం కింద, బీరువా కింద, కబోర్డ్స్ కింద ఇలా అంతా కూడా వెళ్ళి అది క్లీన్ చేయాలి అంటే మనం అన్నీ కొంచెం హైట్లో కానీ పెట్టుకుంటే ఈ రోబో పట్టేంత గ్యాప్ కానీ ఉంటే ఇది రోజు మంచం కింద వెళ్ళి మంచం కింద కూడా క్లీన్ చేసేస్తుందండి. దీనివల్ల ఏంటంటే ఇల్లంతా చాలా క్లీన్గా, డస్ట్ ఫ్రీగా, చాలా హ్యాపీగా ఉంటుందండి. దానికి అడ్డం ఏమీ లేకుండా ఫ్రీగా మూవ్ అవ్వడానికి మనకు ఫ్లోర్ అంతా కూడా గ్యాప్స్ కానీ పెట్టుకుంటే ఇల్లు చాలా క్లీన్గా క్లీన్ చేసేస్తుంది. మనం ఇట్లా సోఫాల కింద అలా అంతా క్లీన్ చేయాలంటే ఎప్పుడో వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అలా చేసుకుంటాము. అలా కాకుండా మనం ఇలా హైట్ పెంచుకొని పెట్టుకున్నాము అంటే మనకి డైలీ వెళ్ళి దాన్ని సోఫా కింద, మంచం కింద, బీరువాల కింద అంతా కూడా క్లీన్ చేసేస్తుంది. ఇప్పుడు ఇది రూమ్ అంతా కూడా బార్డర్ లైన్ వేసేసిందండి. ఇప్పుడు క్లీనింగ్ అనేది యాక్చువల్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది. చూడండి, మొత్తం రౌండ్ వేసేసినాక అటుకి ఇటుకి మొత్తం క్లీన్ చేసుకుంటూ లైన్ బై లైన్ వస్తుంది. మనకి ఇది ఎక్కడ క్లీన్ చేసింది, రోబో ఎక్కడ ఉంది, ఎక్కడ క్లీన్ చేయలేదు అవన్నీ కూడా మనకి మ్యాప్లో కనపడతాయి. చూడండి, ఇక్కడ మొబైల్లో చూపిస్తున్నాను మీకు. మనము ఎక్కడున్నా కానీ ఈ మ్యాప్లో కానీ చెక్ చేసేసుకుంటే మనకి రోబో ఏ రూమ్లో ఉంది, ఎక్కడ క్లీన్ చేస్తుంది, ఏ పార్ట్లో చేయలేదు, ఏమన్నా అబ్స్టాకిల్స్, ఏమన్నా అడ్డాలు ఉన్నాయా అనేది మనం నీట్గా తెలుసుకోవచ్చండి. ఈ రోబోట్ వచ్చేసి కార్పెట్ మీద కూడా పైకి కొంచెం హైట్ ఉంటే ఎక్కేసి క్లీన్ చేసేస్తుందండి. మనం ఒకవేళ మనకు వద్దు అనుకుంటే దానికి మనము నో క్లీనింగ్ జోన్ అని, నో మాప్ జోన్ అని పెట్టేయచ్చండి. మనకి ఆ ఏరియాలోకి వెళ్ళకూడదు అనుకుంటే బౌండరీస్ కూడా మనము ఈ యాప్లో క్రియేట్ చేసేసుకోవచ్చండి. అలా క్రియేట్ చేసుకుంటే ఇంకా ఏరియాలోకి అది పోదన్నమాట. ఈ కార్పెట్ వచ్చేసి క్లీనింగ్ మోడ్లో వర్క్ అవుతుంది. మాపింగ్ మోడ్ ఉన్నప్పుడు మాత్రం కార్పెట్ మీదకి ఏదైనా హైట్గా ఉండే ఆబ్జెక్ట్స్ దగ్గరికి వెళ్ళదన్నమాట. ఈ రోబో వచ్చినప్పటి నుంచి అండి మా ఇల్లు చాలా క్లీన్గా ఉంటుందండి. ఈ కార్పెట్ మనకి క్లీన్ చేయాలంటే చాలా కష్టం. ఇది రోజు క్లీన్ చేయడం వల్ల కార్పెట్ కూడా మాకు కొత్తదిలాగా చాలా నీట్గా ఉందండి. ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. మనకి డైలీ లైఫ్లో ఇది ఒక భాగం అయిపోతుందండి. ఇది ఈజీ మెయింటెనెన్స్, చాలా ఈజీగా వాడుకోవచ్చు. పిల్లలు కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చండి, అంత ఈజీగా ఉంటుంది దీన్ని ఆపరేట్ చేయడం.
మెయింటెనెన్స్ అంటే ఏం లేదండి, ఈ డస్ట్బిన్ ఉంటుంది దీని లోపల, దాన్ని బాగా క్లీన్ చేసుకొని మనం ఎప్పటికప్పుడు దాంట్లో ఫిక్స్ చేసుకుంటూ ఉండాలి అంతే. అంతకుమించి పెద్ద మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదండి. ఇది క్లీన్ చేసేటప్పుడు అండి చిన్న చిన్న పార్టికల్స్ అయితే మొత్తం సక్ చేసేసి ఇల్లు చాలా నీట్గా పెట్టేస్తుంది. అలా కాకుండా ఏదైనా పెద్ద పెద్దవి పేపర్లు దానికి పట్టనాటివి కానీ ఉంటే మాత్రం ఆ సక్షన్ పవరు ఆ హోల్లోకి పట్టకపోతే అది అక్కడే వదిలేస్తుందండి, అంతేగాని ఇంకా వేరే ఏమీ ఇబ్బంది ఉండదండి. ఎప్పుడైనా ఇది ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, అదే ఆటోమేటిక్గా వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది. చూడండి ఇప్పుడు మేము వచ్చి అక్కడ అరేంజ్ చేసుకున్నాం అనమాట దాని ఛార్జింగ్ పాయింట్, ఆ కబోర్డ్ కింద అరేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే పిల్లలు వీళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఎవరు టచ్ చేయకుండా ఉండాలనేసి మేము అట్లా ఈ కబోర్డ్ కింద ఫిక్స్ చేసేసుకున్నాం దాని డాకింగ్ స్టేషన్. ఒకసారి దాని దగ్గరికి వెళ్ళిపోయినాక అది ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది. ఛార్జింగ్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఒక మెసేజ్ వస్తుంది, స్టార్టింగ్ ఛార్జింగ్ అని వస్తుందండి. చూడండి ఇప్పుడు ఇలా మనకన్నీ వాయిస్ మెసేజ్లు వస్తాయండి. ఇప్పుడు మనం ఇది లోపల ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి. ఈ రోబోట్ పైన మనకి ఒక ప్లేట్లా ఉంటుందండి. ఈ లిడ్ ఇది ఓపెన్ చేస్తే దాని లోపల డస్ట్బిన్ ఉంటుందండి. మనకి ఫ్లోర్ మీద ఉండే డస్ట్ అంతా కూడా ఈ డస్ట్బిన్లోకి కలెక్ట్ అవుతుంది అనమాట. ఈ బాక్స్ మనకి డిటాచబుల్, తీసి మళ్ళీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి దీని లోపల ఎంత డస్ట్ ఉందో మీకు ఇప్పుడు కనిపిస్తుంది. మనకి నేల మీద చూస్తుంటే ఏమీ తెలియదండి, రోజు కూడా క్లీన్ చేస్తే కూడా ఇంత డస్ట్ మనం చిమ్మితే కూడా రాదండి. కానీ ఇది మిషన్ కాబట్టి, రోబోట్ కాబట్టి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. మామూలుగా అయితే దీంట్లో మాకు 1/4 వస్తుందండి చిమ్మితే. ఈరోజు చూడండి మిషన్ కాబట్టి ఇది వ్యాక్యూమ్ మనం స్పీడ్లో కానీ పెడితే ఇంకా చాలా బాగా క్లీన్ చేస్తుందండి. ఇది వచ్చి ఫిల్టరు, మనము ఈ డస్ట్ అంతా పడేసి ఈ ఫిల్టర్ని జస్ట్ అలా ఆ బ్రష్తో క్లీన్ చేయాలండి. ఈ బ్రష్ వాళ్ళే ఇస్తారు. క్లీన్ చేసేసి మళ్ళీ దాంట్లో ఫిక్స్ చేసేసుకోవాలండి. చూడండి ఇందాక మీకు అర్థం అవడానికి మేము ఇంట్లో ఈ రైస్ పప్పులు అవన్నీ వేసాము. సో అవన్నీ నీట్గా కలెక్ట్ చేసేసి క్లీన్ చేసేసింది అనమాట ఇల్లు. ఇప్పుడు మనము ఈ డస్ట్బిన్ క్లోజ్ చేసేసి ఆ రోబోలో ఫిక్స్ చేసేసి దాని బ్రష్ కూడా అక్కడే పెట్టుకోవచ్చండి. మనము దాన్ని కూడా అక్కడ ఫిక్స్ చేసేసి పైన ఉండే లిడ్ని క్లోజ్ చేసేయాలండి. ఇది వచ్చేసి మాపింగ్ క్లాత్ అండి. ఇది వాటర్ ట్యాంక్కి మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇది వాటర్ ట్యాంక్ ఫిల్ చేయడానికి క్యాప్ అండి. ఇది ఓపెన్ చేసేసి మనం వాటర్ పోసేసి క్యాప్ క్లోజ్ చేసేయాలండి. దీంట్లో మనకు ఒక 300 ml వాటర్ మాత్రమే పడతాయండి. మనము వాటర్ పోసేసి దాంట్లో ఫిక్స్ చేసేయాలండి. ఈ వాటర్ ట్యాంక్లో మనము ఏ లిక్విడ్స్, డిటర్జెంట్స్, ఈ ఫెనాయిల్, డెటాల్ ఇలాంటివి ఏవి యూస్ చేయకూడదండి. నార్మల్ వాటర్ మాత్రమే పోసి మనం యూస్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఇక్కడ పైన బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ని మనం ప్రెస్ చేస్తే 2 seconds ప్రెస్ చేస్తే ఈ క్లీనింగ్ అంతా ఆటో క్లీనింగ్ అదే మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేస్తుంది. అదే 3 seconds కానీ పట్టుకున్నాము అంటే అది ఛార్జింగ్కి వెళ్తుంది అనమాట. అంటే మనకి మొబైల్ లేకుండా నార్మల్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు చూడండి అది నేరుగా ఛార్జింగ్ డాకింగ్ స్టేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ అది అడ్జస్ట్ కాకపోతే అది మళ్ళీ వెనక్కి వచ్చి రొటేట్ అయ్యి మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది. ఇప్పుడు ఈ రోబోటు మా ఇల్లు అంతా క్లీన్ చేసేసిందండి. సో మనం ఒకసారి ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి అది మ్యాప్ ఎలా డిజైన్ చేసుకుందో మీకు ఇప్పుడు చూపిస్తానండి. మీకు ఇక్కడ యోయో అని కనపడుతుంది కదండి, అది వచ్చి మేము మా రోబోకి పెట్టిన పేరు అనమాట, యోయో. మనం ఇప్పుడు మ్యాప్ ఎలా డిజైన్ చేసుకుందో చూద్దామండి. మా ఇంట్లో 5 rooms ఉంటాయన్నమాట. ఒక్కో రూమ్కి ఇక్కడ అది లేబుల్ చేసుకుందనమాట, ABCDE అని. మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం ఈ మ్యాప్ని 2 rooms-గా, ఒక రూమ్ని 2గా డివైడ్ చేయొచ్చు, లేదా 2 rooms-ని మనం ఒకటిగా కంబైన్ చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. మన రిక్వైర్మెంట్ని బట్టి ఈ మ్యాప్ని ఎడిట్ చేసుకోవచ్చు. మనము ఈ రూమ్స్కి లేబులింగ్ కూడా చేసుకోవచ్చు. కిచెను, డైనింగ్, లివింగ్ రూము, కిడ్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఇట్లా అన్నీ మనము నేమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్స్ కనపడుతున్నాయి కదండి, ఏరియా, ఆటో, కస్టమ్. ఏరియా అంటే మనము ఏ రూమ్ కావాలో ఆ పర్టికులర్ రూమ్ ఒక్కటే కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఆటో ఆప్షన్ కానీ పెట్టామంటే వరుసగా అది అన్ని రూములు ఆటోమేటిక్గా చేసేస్తుంది. కస్టమ్ అని పెట్టుకుంటే మనం ఏ ఏరియా కావాలి, ఏ ప్లేస్లో మాత్రమే, ఒక రూమ్లో ఒక పర్టికులర్ ఏరియాలో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మేము పింక్ రూము సెలెక్ట్ చేసుకున్నాం, అది వచ్చి మా కిడ్స్ బెడ్రూమ్ అనమాట. క్లీనింగ్కి సెలెక్ట్ చేసాం. ఇప్పుడు చూడండి రోబో ఆటోమేటిక్గా బయటకు వచ్చేసి నేరుగా ఆ రూమ్లోకి వెళ్ళిపోయి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేస్తుంది. ఇది చూడటానికి చాలా తమాషాగా ఉంటుందండి. ఒక బొమ్మలాగా అంతా తిరిగేసి అంతా క్లీన్ చేసేసి చాలా నీట్గా పెట్టేస్తుందండి ఇల్లంతా కూడా.
ఆ డోర్ కానీ క్లోజ్ చేసి ఉంటే మాత్రం అది లోపలికి వెళ్ళలేదండి. సో ఏరియా ఈస్ బ్లాక్డ్ అని మనకు వాయిస్ మెసేజ్ వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది. నేరుగా వచ్చేసి మళ్ళీ దాని ప్లేస్లో దాని డాకింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది. పార్ట్ 1 వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి, తప్పకుండా చూడండి. అప్పుడు మీకు ఏమి డౌట్స్ లేకుండా మీకు క్లియర్గా ఈ వీడియో అర్థమవుతుందండి. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ రోబోట్ అండి. మనం చాలా ఈజీగా మెయింటెనెన్స్ కానీ వర్కింగ్ కానీ చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.